చిత్తూరు జిల్లాలో వైసీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో కూటమి దెబ్బతో డీలా పడ్డ ఫ్యాన్ పార్టీ ఇప్పట్లో తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. పూతలపట్టులో కొత్త ఎమ్మెల్యే స్పీడ్ తో వైసీపీ నుంచి విందామన్నా సౌండే లేదు. వరుసగా 2 సార్లు గెలిచే చోట ప్రస్తుతం చెప్పుకోవడానికో గట్టి లీడర్ లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది పూతలపట్టు వైసీపీ కేడర్. చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట అన్న మాట గత సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించిన వైసీపీ ప్రస్తుతం పత్తా లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వరుసగా గెలుచుకున్న కంచుకోటలోనూ ఫ్యాను పార్టీ బీటలు వారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో దిశానిర్దేశం చేసే లీడర్ లేకపోవడంతో వైసీపీ క్యాడర్ అయోమయంలో ఉంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడింది పూతలపట్టు నియోజకవర్గం. అనంతరం ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. వైఎస్ఆర్ హయాంలో మొదట 2 ఎన్నికల్లో పూతలపట్టులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తర్వాత అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూతలపట్టులో జెండా ఎగరేసింది. లీడర్ ఎవరైనా పార్టీ జెండా ఉంటే చాలు గెలుపు ఖాయమనుకునే పరిస్థితి నుంచి ప్రస్తుతం లీడర్ లేక పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు చెల్లాచెదురయ్యే పరిస్థితి ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ నాన్ లోకల్ అభ్యర్థులే బరిలో నిలిచారు. 2014లో డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేయగా 2019లో ఎంఎస్ బాబు వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంఎస్ బాబు స్థానంలో మళ్లీ సునీల్ కుమార్కి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో అలక వహించిన ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇలా అతి విశ్వాసంతో స్థిరత్వం లేకుండా పార్టీ అధిష్టానం పూతలపట్టులో నాయకత్వాలను మారుస్తూ పోవడంతో ప్రస్తుతం లీడర్ ఎవరో తెలియని స్థితిలో ఫ్యాను పార్టీ క్యాడర్ ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రత్యక్షమైన ఇన్ఛార్జి సునీల్ కుమార్ కొన్ని రోజులు హడావుడి చేసి వెళ్లిపోయారు. కనీసం వైసీపీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ వంటి పార్టీ కార్యక్రమాలను కూడా సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలు సునీల్ కుమార్ పై ఉన్నాయి. దీనికి తోడు మళ్లీ ఎప్పుడు ఇన్ఛార్జి మారతారో, వచ్చే ఎన్నికల్లో ఎవరు తెరపైకొస్తారో అనే స్పష్టత క్యాడర్కే లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూతలపట్టులో ఓటమి తర్వాత వైసీపీ ఇన్ఛార్జి సునీల్ కుమార్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో తమకో నాయకుడు ఉన్నాడన్న విషయాన్ని కూడా పార్టీ శ్రేణులు మరిచిపోతున్నాయి. వైసీపీ అధిష్టానం నిలకడలేని నిర్ణయాలకు తోడు స్థానికేతర నాయకులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుండటంతో గట్టి ఓటు బ్యాంకు ఉన్నా సద్వినియోగం చేసుకోలేక వైసీపీ డీలా పడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు 20 ఏళ్ల తర్వాత పూతలపట్టులో టీడీపీ విజయం సాధించింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన మురళీమోహన్ పూతలపట్టులో టీడీపీ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి స్థానికుడు కావడం టీడీపీకి కలిసి వచ్చింది. డాక్టర్ కలికిరి మురళీమోహన్ సొంత ఊరు పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామం. జర్నలిస్టుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు ఉన్నత విద్యావంతుడైన మురళీమోహన్. ఆయన భార్య ప్రభుత్వ అధికారిని. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మురళికి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే. 2 దశాబ్దాల తర్వాత పూతలపట్టులో గెలిచిన టీడీపీ నియోజకవర్గంలో మంచి ఊపు మీదుంది. దీనికి తోడు వెనుకబడిన గ్రామీణ ప్రాంతమైన పూతలపట్టులో అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్. ఈ పరిణామాలతో మళ్లీ పూతలపట్టులో పట్టు సాధించడం వైసీపీకి అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది. గట్టి కార్యాచరణతో ముందుకు వెళ్లకపోతే వైసీపీ భవిష్యత్తులో పూతలపట్టుపై ఆశలు వదులుకోవాల్సిందేనని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి. పైగా
నియోజకవర్గ రాజకీయాలను శాసించే పెద్దిరెడ్డి కుటుంబం కేసులతో సతమతమవుతోంది. దీంతో ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించే పరిస్థితి ప్రస్తుతానికి కనబడడం లేదు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య అన్నట్లు టీడీపీ ఎమ్మెల్యే దూసుకుపోతున్నారు. మామిడి రైతుల కష్టాలపై ఇటీవల వైసీపీ అధినేత చేసిన పర్యటనపైన పూతలపట్టు ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఏనాడు మామిడి రైతులను పట్టించుకోని జగన్ ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రశ్నించారు. జగన్ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని దుమ్మెత్తిపోశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్కి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పూతలపట్టు ఎమ్మెల్యే. అధినేత కారు కింద దళితుడు నలిగిపోతే నోరెత్తలేదని వైసీపీ ఇన్ఛార్జిని ఆత్మరక్షణలో పడేశారు. చేసిన ఆరోపణలు నిరూపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సవాల్ చేశారు. చర్చకు సిద్ధమని, ప్లేస్ మీరే చెప్పాలంటూ విపక్ష నేతకు ఛాలెంజ్ చేశారు పూతలపట్టు ఎమ్మెల్యే. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయబోనంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో కూడా పూతలపట్టులో ఎగిరేది పసుపు జెండాయే అని ధీమాతో ఉన్నారు. సైకిల్ స్పీడుతో పూతలపట్టులో వైసీపీ తరపున కనీసం నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా నేతలు, కార్యకర్తలు ముందుకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాను పార్టీకి కష్టకాలం తప్పకపోవచ్చనే అభిప్రాయం ఎక్కువవుతోంది. మరి ఆ దిశగా అధిష్టానం దృష్టి సారించి పార్టీని ఎంతవరకు చక్కదిద్దుతుందో చూడాలి మరి.